అమ్మవారి విగ్రహము జైపూర్కి తెప్పించి ఒక భక్తుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ మంచి ప్రాణ ప్రతిష్ఠ యజ్ఞం గిట్ట అన్నీ చేసి అమ్మవారిది మూర్తి స్థాపన చేయించాడు. అప్పటి నుంచి జనాలు చాలా అంటే అది చమత్కారం. ఇది కథ ఏమంటే మామూలు కాదు, ఎప్పటి నుండి చమత్కారం ఉందని వస్తున్నారు. ఇప్పుడు ఎవడు రాడు. హైదరాబాద్ సిటీలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి. దీపం పెట్టేవాళ్ళు గతి లేడు. అమ్మ దీపం పెట్టేవాళ్ళు గతి లేదు. ఈ గుడికి ఏమంటే వేల కొద్ది మంది షహర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బయటికి వెళ్ళి వస్తారు. ఇంకా ఏమంటే చరిత్ర ఈ మన ఇప్పుడు లోపల ఉంది కదా, 4 నవరాత్రులు 2 నవరాత్రులు ఓపెన్, దసరా ఉగాది పెద్ద ఎత్తున ఈడ ఒక నూట ప్రదక్షిణ చేసి వాళ్ళు మన కోరికలన్నీ నిర్వహించుకుంటారు. అట్లా అమ్మవారు చమత్కారం. ఎవరన్నా వస్తే అమ్మవారు ఇస్తుంది, ఎవరన్నా వస్తే అమ్మవారు ఇస్తుంది కాబట్టి బాబురావు అన్న చెప్తున్నాడు. అందుకే తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ కించి ఇట్లా బాగానే పబ్లిక్ వస్తున్నారు, చూస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇది భూలక్ష్మమ్మ గుడి. అక్కడికించి 14 మెట్లు దిగి పోవాలి లోపలికి.